ముక్కు నుంచి రక్తం రావడాన్ని ఎపిస్టాక్సిస్ అంటారు. సో యూజువల్లీ నోస్ అనేది చాలా వాస్కులర్ ఆర్గన్, అంటే చాలా బ్లడ్ వెజల్స్ ఉంటాయి నోస్లో. సో మోస్ట్ కామన్ ఇది పెద్దవాళ్ళలో యూజువల్లీ హైపర్టెన్సివ్ ఎపిస్టాక్సిస్ అంటారు, అంటే బీపీ పెరగడం వల్ల వస్తూ ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లలు కూడా కామన్గా వస్తుంటాయి. వీళ్ళ చిన్నపిల్లలు ఏంటంటే కొంతమంది ముక్కులు వేలు పెట్టి తిప్పడం, లేదంటే ముక్కులు ఏమైనా పెట్టుకొని తిప్పడం వల్ల లోపల ఉన్న రక్తనాళాలు చిట్లి రక్తం వస్తూ ఉంటుంది అనమాట. సో అది చిన్నపిల్లల్లో. పెద్దల్లో యూజువల్లీ బీపీ పెరగడం వల్ల, లేకపోతే ఇంకొక కామన్ కాజ్ లోపల ఏమైనా ట్యూమర్స్ ఉండడం వల్ల కానీ, సైనసైటిస్ వల్ల కానీ రక్తం వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ముక్కులోంచి రక్తం వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ప్రకారం ముక్కును గట్టిగా అదిమి పట్టుకొని చిన్న ఐస్ ప్యాక్ పెడితే అది ఫస్ట్ ఎయిడ్ లాగా బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ మీ దగ్గరలో ఉన్న ఏంటి సర్జన్ దగ్గరికి వెళ్ళి అది ఎవాల్యుయేట్ చేయించుకోండి, అంటే కారణం ఏంటి. కొంతమందికి క్లాటింగ్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ వల్ల అవ్వచ్చు, లోపల ఏమైనా ట్యూమర్ ఉండొచ్చు, లేదా లోపల ఏమైనా కణితిలాంటివి ఉండొచ్చు. సో ఫస్ట్ ఒక చిన్న నాసల్ ఎండోస్కోపీ చేసి ఎవాల్యుయేట్ చేస్తే తెలుస్తుంది. సో దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయొచ్చు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.